హల్లెలూయా. మరి దేవుడు మరి గొండవారి కుటుంబంతో ఇప్పటి నుంచి కాదు, 1968 సంవత్సరం నుండి మరి షారోన్ పీటరయ్య గారు మేము కలిసి, మరి మాది అమలాపురం ప్రక్కన పేరూరు బార్స్కూర్ చిన్న గ్రామం. మరి అక్కడి నుండి అమలాపురం రావడం, ఆ ఊళ్ళోనే మా సొంత ఊళ్ళోనే కొంతకాలం సేవ చేసిన తర్వాత వారితో కలుసుకోవడం, అనేక సమయాల్లో మరి దేవుణ్ణి కనపరచడానికి వారి కుటుంబంతో నాకు, మా కుటుంబంతో వారికి పరిచయం ఉంది. మేము ఎలా కలిసి ఉన్నామో మా బిడ్డలు కూడా, వారి బిడ్డలు మా బిడ్డలు కలిసి ప్రభు సేవలు ఎదగడానికి దేవుడు కృపనుగ్రహించారు. ఇది తరాలుగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారికి 79 పూర్తయి 80కి వచ్చారు. నాది 78. ఎంతండి? అలా చూస్తున్నారండి. 15, 7, 8 అంత. 7, 8 అంతండి. నాకు 15 ఇప్పుడు. సంతోషంలో దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మా తమ్ముడు ఇందువరకు చాలా చక్కని మాటలు, సమయం కొద్దైనా ఘనమైన మాటలు మనం విన్నాం, దేవుని మాటలు. ఎందుకంటే ఆయన చాలా మంచి ప్రసంగికులు, ఉద్యోగ ప్రసంగికులు. నేను మరి ఒకేసారి చెప్పారు కదా, 69లో బైబిల్ ట్రైనింగ్ అయ్యాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు ప్రేమలో ముందుకు సాగే కృప దేవుడిచ్చాడు. ఆయన అన్నా అని పిలుస్తాడు చాలా ప్రేమగా. నేను తమ్ముడు అంటాను. మా ఇద్దరికి ఉన్న ప్రేమ, ఈ క్రీస్తు ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. వాళ్ళు గుండాలోళ్ళు, మేము ముంగండోళ్ళు. కానీ ఈ ప్రభునందు అందరూ ఒకటే కనుక దేవుని సన్నిధిలో అటువంటి ప్రేమ కలిగి దేవుని కనపరిచే కృప దేవుడిచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అమ్మగారు కూడా మరొకసారి నూతన సంవత్సరంలో ప్రవేశించారు. మరి యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కనుక దేవుడు గొప్ప అద్భుతంగా రాబోయే సంవత్సరం అమ్మగారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించాలని ప్రార్థిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆలయ ప్రతిష్ఠ అనగానే దైవజనులు చాలా విషయాలు చెప్పారు. ఈ నిర్గమకాండం 20:8 చెప్పారు కదా అయ్యగారు. ఏమని? నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఎక్కడుంటారని దేవుడు? ప్రజల మధ్య ఉండే దేవుడు, ప్రజలతో ఉండే దేవుడు, ప్రజలను ఆశీర్వదించే దేవుడు, ప్రజల కొరకు ఎదురు చూచే దేవుడు. మరి ఎప్పుడు కూడా ఆయన నేను వారి మధ్య ఉండినట్లుగా వారు నా కొరకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించాలి. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండడానికి ఇష్టపడే దేవుడిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ముందు చెప్పారు కదా అయ్యగారు, మరి మొట్టమొదటి ఉన్న ప్రజలు ఎలాగ ఆరాధించారో తెలియదు. కానీ మరి దేవుని యొక్క మహాకృప చేత నిర్గమకాండం రాయబడిన ప్రకారంగా అప్పుడు గుడారాలు మరి వేసుకుని దేవుని కనపరిచి మరి దేవుని యొక్క మహిమపరిచినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు చేస్తున్న అద్భుతాలు, మరి దేవుని కొరకు కట్టబడిన మందిరం, మరి ఇది ఎలా ఉండాలి, ఆ మందిరంలో ప్రజలు ఎలా ఉండాలి, ఎలా గణపరచాలి, ఎలా దేవుని స్తుతించాలనే విషయాలు దేవుని గ్రంథంలో అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన దేవుని యొక్క మందిరంలో ఉండవలసిన ప్రజల యొక్క ప్రత్యేకతల గురించి దేవుని వాక్యం చెబుతుందంటే, ఇక్కడ 18వ కీర్తన 6 భక్తులు అంటాడు, దేవుని మందిరం ఎందుకు అని మనం చూసినట్లయితే ఆయన అంటాడు కదా, నా యొక్క చూడండి 18:6, అది నేను శ్రమ వచ్చినప్పుడు మందిరంలో మొర్ర పెట్టే స్థలం, శ్రమలు తీర్చబడే స్థలం దేవుని మందిరం. శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకముగా మొర్ర పెట్టుకునే స్థలం దేవుని మందిరం. అని ఏమంటారు చూడండి, నా యొక్క శ్రమలో నేను
యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయముల్లో ఆలకించి, అక్కడ ఆలకించాడంట, ఆలయములు ఆలకిస్తాడంట. కాబట్టి ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించను అని రాయబడింది. కనుక ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన జవాబిచ్చేవాడు, శ్రమలో ఉన్నవాడిని ఆదరించేది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక ఆయన మొర్ర పెట్టాను, ఆయన ప్రార్థన ఆలకించాడు. కనుక ఆయన అంటాడు, ఇంకా అంగీకరించను, నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు వచ్చాను. దేవుడు ఆలకిస్తాడండి. అందుకంటాడు, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేది. ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రజలు రావాలి అంటే ప్రార్థించేవారు కావాలి. మందిరంలో ప్రార్థించేవారు అంటే దేవుడు అనేక మందిని ఆయన సన్నిధికి నడిపిస్తాడు. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆదరణ ఇచ్చేది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగాక. 27వ కీర్తన 4వ వచనంలో కూడా కీర్తనకారుడు మరొక మాట చెప్తాడు. దయచేసి చూడండి. యెహోవా యందు ఒక వరం అడిగాను, నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏమంటాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. అది యెహోవా ప్రసన్నతను చూచుటకు. అది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని ప్రసన్నత దేవుని ఆలయంలో దొరుకుతుంది. కనుక వరాలిచ్చే, ఆశీర్వాదించే గొప్ప దేవుని సన్నిధి దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగాక. వరాలు ఫలాలు కావాలంటే దేవుని మందిరంలో మొరపెట్టాలి. కనుక నేను అడిగాను, ఆయన ప్రసన్నత కొరకు ఎదురు చూస్తున్నాను, దేవుడు నా మొర్రాలకి ఇచ్చాడు అని భక్తుడు ఈ మాటల ద్వారా మరి సెలవిస్తున్నాడు. అందుకనే 84వ కీర్తన ఈ యొక్క మొదటి 2-3 వచనాలు మనం చదువుతున్నప్పుడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీ నివాసాలు ఎంత రమ్యములు. ఏంటమ్మా? యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుందంటాడు భక్తుడు. అది సొమ్మసిల్లిపోతుందంట. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని మందిరంలో ఆనందం ఉంటుందండి. దేవుని మందిరంలో స్వస్థత ఉంటుందండి. దేవుని మందిరంలో ఆర్భాటం ఉంటుందండి. దేవుని మందిరానికి వచ్చిన వారు ఎలా రావాలంట? నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. ఎప్పుడు దేవుని మందిరానికి వెళుతున్నా, ఎప్పుడు దేవునితో గడుపుతున్నా. దావీదు మహారాజు అంటాడు, ఆయనంట వేకునే నేను వెతుకుతాను. ఆయన మహారాజు కదా, బోల్డ్ పనులు ఉంటాయి, రాజ్యాన్ని ఏలాలి, అనేక ప్రజలకి జవాబు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఒక వార్డులో ఉన్న మెంబరేగా ఆయనకు వార్డులో ఉన్నవాడి సమాధానం చెప్పడం బాధ అయిపోతుంది. ఒక మహారాజు అండి రాజ్యాన్ని పాలిపిస్తూ రాజ్యంలో ఉన్న ప్రజలకి చెప్పవలసిన బాధ్యత కలిగిన వ్యక్తి అంటాడు, నేను వేకునే దేవుని మందిరానికి వెళ్ళిపోతాను. ఆయన మందిరం చూడవలన నా యొక్క మరి హృదయవాంఛ. కానీ దేవుని మందిరంలో ఉండడానికి భక్తుడైన దావీదు ఎంత కోరి ప్రార్థించాడో ఆ రాజ్య పరిపాలన కూడా అంత సక్రమంగా జరిగింది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి సంతోష ఆనందాలు కలగడానికి దేవుని మందిరం చాలా మరి ఉపయోగపడుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం ముందుకు చదివినప్పుడు ఆయన చెప్తున్న మాటలు మనం చూడదాయితో ఈ యొక్క కీర్తనగాడు చాలా విషయాలు కూడా మనం చూస్తున్నాం. 52వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడి ఉంది. అయితే చూడండి 8వ వచనంలో భక్తుడంట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్లు వలె ఆ దేవుని కృపయంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము పచ్చగా ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి? దేవుని మందిరానికి రావాలి. ఎండిపోని జీవితాలు మరలా చిగురించబడాలంటే
దేవుని మందిరంలోనే జరుగుతుందో పని. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక దేవుని మందిరంలో మనం ఉండవలసిన పరిస్థితి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్న మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి దయతో. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 10-11 ఇలా రాయబడింది. చూడండి, యేసయ్య అంట పండగ దినాన్ని ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వచ్చాడు. ఎందుకు? ప్రార్థించడానికి, ప్రార్థించే వారిని ఆశీర్వదించడానికి. ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ చూడండి, చదవండి. 11 వచ్చినండి అమ్మ. ప్రవేశించి సాయంకాలమైనందున మెళ్ళుచుండగా ఆకలి కొని చూడండి, అంజూరపు చెట్టు చూశాడంటే కాయలు కాసే సమయం కాదు, కానీ ఆయనకి కావలసినది చూచి అక్కడ అది అనుభవించడానికి లేక దాన్ని శపించినట్లుగా, అది ఎండిపోయినట్లుగా చూస్తున్నాను. అందుకనే ఆయన ఒక శిష్యులకి చెప్పడానికి ఏంటంటే, ఆయన అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమంటాడు, పర్వతమా లేచి సముద్రంలో పడమంటే పడుద్దయ్యా, ఈ యొక్క చెట్టునే మీరు చూస్తున్నారు అన్న. తెల్లారి వాళ్ళు చూసి చెప్తున్నారంట, అయ్యా ఇక అంజూరపు చెట్టు ఎండిపోయింది, పాడైపోయింది అనగానే, అదే మీకు విశ్వాసం ఉంటే మాట చెప్తే జరుగుద్దని వాడిని బలపరచడానికి దేవుడు చెప్పిన మాట. కానీ ఇక్కడ 2వ అధ్యాయం 13 వచ్చిన యోహాను సువార్తలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. యూదులు పస్కా పండుగ వచ్చిందంట. ఆ పస్కా పండుగలు యేసయ్య కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళారు. అక్కడ మందిరంలో ఉన్న భయంకర పరిస్థితి అంతా కూడా ఆయన తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని ఆలయంలో ప్రార్థన ఉండాలి, భక్తి ఉండాలి. రాజకీయాలు కాదు దేవుని మందిరంలో. రకరకాలైన ఉద్దేశాలు కలిగి దేవుని మందిరంలో ఉండడం కాదు, కానీ పవిత్రమైన హృదయం కలిగి భక్తి కలిగిన వారు దేవుని మందిరంలో ఉంటే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం కలిగాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమన్నారు దేవుని వాక్యంలో 12వ అధ్యాయం 13 వచ్చినండి. అది యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను చూడండి, ఎడ్లు అమ్ముతున్నారంట. గొర్రెలు వ్యాపారం పెట్టేశారు మందిరంలో. వ్యాపారం అండి. మందిరంలో ఏముండాలి? ప్రార్థన ఉంటుందని ఆయన వెళ్ళాడు. వ్యాపారం పెట్టేవాళ్ళు కనపడుతున్నారు అక్కడ. దేవుడు చాలా గొప్ప ఉగ్రత వచ్చేసి, కోపం వచ్చేసిందండి. ఎంత భయంకర కోపం అంటే తాళ్ళతో కొరడాలి. అమ్మో, మందిరం పాడైపోతే చూస్తా ఊరుకోడండి దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగాక. అందరి దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, కానీ రకరకాల ఆలోచనలు కలిగిన వాళ్ళు మందిరంలో ఉండకూడదు. అటువంటి వారి యొక్క మనస్తత్వాన్ని ఎరిగిన దేవుడు తాడితో కొరడల్లుతాడా, ఏమైనా చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనం పాడతాం కదా, పౌరుషమో గల ప్రభు కోపి పర్వతములు పోనాదులు వణకిను. పౌరుషమో గల అందరు చెప్పకూడదాం. కనలు కారుని వాచిన యాత్రే ఆరుని వాచిన గ్రహించి వేచిను వైరులనెల్లా అవే వైరులనెల్లా యెహోవా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పౌరుషం గల ప్రభు కోపిస్తేనంట పర్వతాలు అమ్మో దద్దరిల్లిపోతాయి, పగిలిపోతాయి.
పర్వతం లాంటి హృదయాలన్నీ పగలగొట్టేది దేవుని యొక్క అగ్ని. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా అని ఏమన్నాడు చూడండి. ఆయన ఆ వాక్యం చదువుతా ఉంటాడు. మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 14-15 వచ్చిన చదవండి. రోగలు మార్చువారిను చూచి తాళ్లతో కొరడాలు అల్లేశాడంట. గొర్రెలను ఎడ్లను దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చి వారి యొక్క బల్లలు చల్లేశాడు. రోకలు చల్లేశాడంట, అవతల పడేశాడు. ఏంటిది చెప్పి పడేసి ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లుగా చేయకండి, నా మందిరం ప్రార్థనా మందిరం. దీన్ని పాడు చేసేసారు. మీరు వ్యాపారం చేస్తున్నారు, జాగ్రత్త అని ఒక్కొక్కరిని చాలా ఉద్రే. ప్రభు కోపం వచ్చిందంటే మందిరం దగ్గర వచ్చిందండి. ఇంకోసారి అపవాదం వచ్చి శోధించిన 40 దినాలు పోస్తున్నప్పుడు అక్కడ చెప్పాడు, సాధన దానికి పోనడితే పాతాళానికి పోయింది అది. కాబట్టి దేవునికి ఉగ్రతకి ఎవ్వరూ తాడుకోలేరు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మందిరానికి వచ్చిన వాడు మరీ పరిశీలిస్తాడు ఆయన. కనుక ప్రతి ఒక్కరు కూడా మందిరంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ మన జీవితాల్ని దేవునికి అంకితం చేసుకుని, దేవుని మందిరం ప్రతిష్ఠించడం కదా, మనకి మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠిత కలిగిన జనం మందిరంలో ఉంటే అద్భుతాలు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి అద్భుతమైన కార్యాలు ఈ మందిరంలో జరగాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతిష్ఠిత జనముగా దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని ఎవరు మహిమపడతారో దేవుడు వారి ద్వారా ఆయన మహిమపరచబడతాడు. వారు కూడా మహిమపరచబడడానికి గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కనుక దేవుని మందిరం చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దేవునికి అంగీకారంగా ఉండవలసిందిగా దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యంలో మరొక మాట మనం చూసినట్లయితే దయచేసి చూడండి. ఆ కొరింథీయుల మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచ్చిలో చెప్తాడు కదా, పరిశుద్ధమైన దేవుని మందిరాలు నీవు నేనని వ్రాయబడిన మాట చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియో మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని ఆలయముని ఎవడైనా మీరే దేవుని ఆలయం అంటారు. ఈ ఆలయం పాడైపోతే పాడైపోయినట్టు మొత్తం. లోకంలో అన్నిటికీ స్పెషాలిటీ ఉంది. హృదయం అంటే అన్నిటికంటే మోసకరమైందండి. అది ఘోరమైన దీని లోకంలో ఎన్నెన్నో ఎంతో మంది చికిత్సలు చేస్తున్నారు. అందుకే దినాలు గుండె జబ్బులు ఎక్కువైపోయాయి. ఏమవుతుందంట, ప్రతివాడు చిన్న పిల్లడి నుంచి పెద్దవారి వరకు ఎప్పుడు ఎక్కడ. అందుకని ప్రతివాడి గుండె బలహీనమైన, ప్రతివాడిని అన్నిటిని వ్యాధి కలిగి ఉన్నాడు. అధికారులు మొదలు చాలా వరకు స్వస్థత కొంచెమైనా లేదంటున్నాడు. ఎందుకని ప్రతీది కూడా మనం తినే తిళ్ళు మందు తిళ్ళే. మనం తిన్న తర్వాత మందు వేసుకోకపోతే అరగట్లేదు. చాలా భయంకర పరిస్థితి. కనుక మరి గుండె చెదరు వాడిని బాగు చేసే గొప్ప దేవుడు ఆయన మన పక్షాన్ని మందిరానికి వచ్చి మొరపెడితే గుండెకాయలు బాగు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. సంతోషికున్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా కొద్ది మాట మరి చెప్పి ముగిస్తాను త్వరగా. చూడండి అక్కడ ఇంకా అంటాడు కొరింథీ 2వ పత్రికలో 6వ అధ్యాయం 18 వచ్చిన అంటాడు, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. ఎలా చదివిస్తున్నాడు? నేను దేవుడిని అయిందును, వారు నా ప్రజలు అయిందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన చూస్తే దేవుని మాట మన 13 వచ్చిన నుంచి ఇలా రాయబడింది. అయితే చూడమ్మా, 13 వచ్చిన నుంచి చదివితే ఏమని రాయబడింది అక్కడ? నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనం చేయనప్పుడుకు విడుదలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు, అది నా పేరు పెట్టబడిన నా జనులు అది తమ్ము తాము తగ్గించుకోవాలి. ఏం చేయాలంటే మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలమ్మా?
తగ్గించుకోవాలి. మందిరానికి వచ్చి కాలర్ ఎగరైతే తీసేస్తాడు కాలర్. దేవుడి స్తోత్రం కలిగా అందరు దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. మందిరానికి వచ్చినప్పుడు లోబడి రావాలి, తగ్గించుకొని రావాలి, పశ్చాత్తాపంతో రావాలి. ఇద్దరు సోదరులు వెళ్ళారు మందిరానికి. ఒకడేమో పరిచయుడు, ఒకటి సొంకరి. ఇద్దరు కూడా ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేసుకోవడానికే వెళ్ళారు. ఇద్దరు మనసు ఒకటి పాపం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటాడు, ప్రభువా నేను మరి ప్రతి నెల దశభాగం ఇస్తున్నాను, వారానికి చాలా ఉపవాసం ఉంటున్నాను. ఆయన తెలీదా నువ్వు ఉపవాసం ఉన్నావు, ఊపిరి తిరగకుండా తిన్నావు? ఆయన తెలుసు కదా, ఆయన చెప్పాలా మనం నువ్వేం చేస్తున్నావు అని తెలీదా? కలిగి ఉన్నది లేకుండా కలగలేదు. ప్రతిదీ సమస్తం కలిగించిన దేవుడు పరిశీలించి చూస్తూనే ఉన్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడంట, నేను ఉపవాసం ఉంటున్నాను, 10 వంతు ఇస్తున్నాను, పక్కనున్న వంటి వాడిని కాదు. అమ్మోయ్ అమ్మలో అటు అయిపోయి కళ్ళు, నీ కన్నులు చూటిగా చూడాలంట. దేవుడికి స్తోత్రం. నీ కన్నులు ఇటు అటు చూడక నీ ముందర చూటిగా చూడాలి. కనుక అటు తిప్పకండి. ఎవరి బాధలు పడతారు, ఎవరి కష్టాలు చెప్పుకుంటారు. బోల్డ్ పనులు చేయాలి కనుక అమ్మగారితో చాలామంది పనులు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఆ జీవులు మీకెందుకు, నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే కాసేపు ఇటే చూడండి, ముగించేస్తాను, వెళ్ళిపోతాం తొందరగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. నాది అమలాపురం తాలూకా. అమలాపురం పక్కన ఉన్న పల్లెటూరు పేరూరు అనే గ్రామంలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రులు అందరూ కూడా అన్యులు, విగ్రహారాధకులు. నేను కూడా అదే పరిస్థితుల్లో జీవించాను. నాది అమలాపురంలో మరి పేరూరు గ్రామంలో మేము చదువుకునే దినాల్లో కొంకాపల్లి అనే గ్రామం నుంచి జేపీ సుదర్శన గారిని దైవజనుడు చాలామంది దైవజనులు తీసుకుని మంచి నాగలాగా వదిలాల్చీలు పంచికట్లు వేసుకుని పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకుని వారు వస్తూ ఉండేవారు. వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తూ రాత్రి మీటింగ్ పెడుతుంటే వాళ్ళందరూ అల్లేరు అంటే నేను గోయిందు అని పెట్టించేవాడిని. నేను చాలా మంచివాడిని. చాలా వ్యతిరేకనండి దేవుడికి. మరి వాళ్ళు కూడటం జరిగినప్పుడల్లా ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం మా యవనస్తులు అందరూ తీసుకుని. వాళ్ళు వాక్యం చెప్పిన చేపు మేము భజన చేసేవాళ్ళం. రామభజన చేసి అంత అయిపోయిన తర్వాత నమస్కారం పాస్టర్ గారని వెళ్ళేవాళ్ళు. ఎందుకు తెలిసేవాళ్ళు మంచి పలహారాలు పెట్టుకోరు వాళ్ళు. మేమేమో పడి ఇక్కడేమో కేకలేసి గొంతులేసి అలసిపోయి అంత అయిపోయిన నమస్కారం చెప్తే పాప అయ్యగారు ఆయన రండి బ్రదర్ రండి ఆయన బ్రదర్స్ అని కూర్చోబెట్టి ముందు బ్రదర్స్ పెట్టండి ప్రాలహారం. ఆయన బాధ ఏంటంటే మళ్ళీ అల్లరి చేయరని. పాప పాదిలో చాలా తెలివైన వాళ్ళు అండి. రేపు ఏమైనా అల్లరి చేయకుండా ఉంటారని కాస్త పట్టుకుని ముందు మాకు పలహారం పెట్టేవాడు. మేము వెళ్తే అయ్యా రేపు ఎక్కడంటే గోటం అనేవాళ్ళం. మా ఊళ్ళో గోటాలు ఎక్కువ ఉంటాయి, లొక్కలు కొడతారు. కూటం కాదండి గోటం. ఎక్కడంటే పలానా చోట అంటే మరి వాళ్ళకంటే ముందు బంద్ చేసి అంతాకి వెళ్ళిపోయేవాడు. అక్కడ అంతా అయిపోయిన తర్వాత పలహారం అందుకుంటూ వచ్చేవాడు. ఒకసారి అప్పుడు మనకి ఈ లైట్లు ఏవి లేవండి, గ్యాస్ లైట్లు ఏంటి పెట్రోల్ బాక్స్ లైట్. నువ్వు కొంచెం మిల్క్ అంటే గాలి కొడతామని చెప్పి మ్యాంట్లో కొట్టి వెళ్ళిపోయేవాడు. మన బతుకంతా చీకటి బతుకు కదా, ఆ వెలిగి అక్కడ ఉండవు, గాలి కొడతామని మ్యాంట్లో కొట్టి వెళ్ళిపోయాడు. అలాగా దూరం నుండి కొడుతుంటే డ్రమ్ములు పగిలిపోతుంటాయి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో జీవించిన వాళ్ళు నేను ఒకరిని ప్రభుకి వ్యతిరేకని. మా ఊళ్ళో చాలా అల్లరిగా తిరిగాను. మాది కోనసీమ కొబ్బరి తోటలేను. ఉదయం గెలిచితే రాత్రి లేపేయడం, సినిమాకి వెళ్ళిపోవడం. మారిన సినిమాకి వెళ్ళి మొదటి టిక్కెట్కి వెళ్ళి అదో పెద్ద గొప్ప. ఎందుకు తెలిసిన రికార్డ్ డ్యాన్సులు వేసుకోండి చిన్నప్పుడు. మరి ఆ స్టెప్ వేసుకోవాలంటే చూడాలి కదా. నేను సినిమాలు చూస్తే కానీ స్టెప్లు ఎలా వస్తాయి. ఆ స్టెప్లు వేయాలంటే చెట్లు ఎక్కి కాలు తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ విధంగా చాలా చెడు స్నేహాలు కలిగి భయంకర పరిస్థితులు జీవించిన వాళ్ళు నేను ఒక్కడిని. కానీ నాకు ఎస్ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత మరి మా యొక్క బంధువుల అమ్మాయి వాళ్ళ యొక్క మా మేనత్ గారు కొడుకు చనిపోతే మరి వాడి దుఃఖ నివారణ కొరకు ఈయనైతే
మన బంధువు కదా, ఇంట్లో మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆయన కొంచెం మాతో కలిసిపోతాడనే ఉద్దేశంలో మాకు పెళ్లి మొదలు పెట్టారు. నేను ఎస్ఎస్ఎల్సి పరీక్ష రాశాను. ఇప్పుడు అమ్మగారు ఎంత అనుకుంటున్నారు, ఏకంగా 7వ తరగతి పాస్ అయింది. 8వ తరగతికి వచ్చింది. అప్పుడు అంత వయసు అనమాట. అంటే 14 సంవత్సరాల వయసు కలిగిన ఆమె. అప్పుడు నాకు 20. ఈ విధంగా మరి వివాహం చేశారు. ఆవిడికి మొట్టమొదట పసుపు కుంకాలు అప్పుడు పట్టుకెళ్ళినప్పుడు నాకు గాజులు బొట్టు వద్దందంట. మరి వెళ్ళి పేరెంటాలు ఊరుకుంటారా? వెంటనే నా దగ్గరికి పెద్ద రిపోర్ట్ పట్టుకొచ్చారు. మీ ఆవిడ గాజులు బొట్టు నా ఆవిడేటప్పుడే గాజులు బొట్టు వద్దా, గాజులు బొట్టు వద్దన దాన్ని నేను ఎందుకు చేసుకుంటాను, మళ్ళా ఇంటికి వెళ్ళి వేమనకు వద్దాను. అది బాబు అన్నాడు, గాజులు బొట్టు వద్దందంట. కాబట్టి నా పద్ధతి ప్రకారం ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే అయ్యా ఆమె ఏమి రక్షణ పొందలేదు, గుడికి ఏమి వెళ్ళదు, చిన్నప్పటి నుంచి పక్కన లోదన హాస్టల్ ఉంది, ఆ పిల్లలతో కలిసి అలవాటు లేక వేసుకోలేదు తప్ప మీ ఇష్ట ప్రకారంగానే చేసుకో. 3 రోజులు పెళ్లి చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత మా మామగారు చాలా తెలివైనవాడు. కాపురం తీసుకెళ్ళిపోతానని ఆయన మళ్ళా స్కూల్లో జాయిన్ చేశాడు. ఇంకా ఆ మళ్ళా స్కూల్లో జాయిన్ అయింది. మరి జాయిన్ అని నేనేం చేయను, మా ఇంటికి వాళ్ళ ఇంటికి టకప్పు మేకప్పు అక్కడి నుంచి టిక్కు టక్కు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అంతే నడకే. ఆ రోజులు మరి సైకిల్ కూడా కాదు, నడుచుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం. మళ్ళా ఆవిడ పొద్దున్నే బయలుదేరి స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కగా బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని హాస్టల్ మధ్యలో ఉంటుంది. ఆడికి వెళ్ళేటప్పటికి వాడికి ఏంటి నువ్వు ఎలా తయారయ్యాను అంటారు కదా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి లేని అలవాటు. అక్కడికి వెళ్ళిన తర్వాత బొట్టు గాజు తీసి ఎక్కడ కాల్చర్ బాక్స్ పెట్టుకుని వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుండేది. సాయంకాలం ఇంటికాడ ఉండి మరి ఏమి తొయ్యక హాస్టల్ కంటే ముందుకు వెళ్ళేవాడిని. మరలా అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఏముండి కాదు వస్తువులు, ఎందుకంటే హాస్టల్కి వచ్చి తగిలించుకుంటుంది అనమాట. కనుక వచ్చిన తర్వాత ఆమె ఇంటికి రానిచ్చి నేనుంటే ఒక వేషం లేకపోతే ఒక వేషంలో దరివేసి అవన్నీ మళ్ళీ పెట్టించి కావాలని పువ్వులు కొనుక్కొచ్చి అది చేసి ఇది చేసి మొత్తం మీద చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయించారు. మరి తీర్థాలే తీసుకెళ్ళాను. మా ఊరి నిండా తీర్థాలే, అమలాపురంలో పేరూరులో. కనుక అటు ఏది చూసేది కాదు. సినిమా మ్యాట్ని తీసుకెళ్ళి మొదట 2 చూపిస్తే టిక్కెట్ దండికి అలా కళ్ళు మూసుకుని నిద్ర ఇది అంతే. ఒక్క సినిమా చూసేది కాదు. ఇది ఆవిడకి ఇష్టం లేని పనులన్నీ చేయించారు. ఆవిడ ఒంటరిగా కూర్చుని మరి గదిలో నేను లేనప్పుడు ముసుగేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. నెమ్మదిగా వెళ్ళి కాలుతో ముసుగులాగి నీ దేవుడు వచ్చేళ్ళే కానీ వాడిని కాలుతో ముసుగులాగాడు. ఎవరంటా వస్తా దేవుడు. ఎవరు దేవుడు? ఈ దేవుడే. మీకు తెలుసు చాలామంది భర్తలు బాగుందని చెప్పి ఆ గొడవ ఈ గొడవ వాళ్ళు కసరి పుసిరమంటారు. పోయిన తర్వాత ఏమంటారు, నా దేవుడు నా దేవుడా దేవుడా అప్పుడు కనపడుతున్నా, ఇంకెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎక్కడ వస్తాడు. కాబట్టి చాలామంది లోకంలో భయంకర. కనుక ఇలాగ చాలా శోధించానండి, బాధ పెట్టాను. దేవుడు తన మహాకృప చేత ఆవిడ ఒంటరిగా కన్నీరు కాచి చేసిన ప్రార్థన గెలిచింది. నేను ఓడిపోయాను. నేను ప్రభు దగ్గరికి వచ్చే ప్రభు నాతో మాట్లాడారు. నేను ఆవిడ వెంబడించి అప్పటి నుండి ఇద్దరు కలిసి బాప్తిజం తీసుకొని ప్రభు సేవకు సమర్పించుకొని మరి ఈ యొక్క సియోను బైబిల్ కళాశాలలో 1968వ సంవత్సరంలో బైబిల్ తరిపి 69లో మరలా మా తమ్ముడు చెప్పినట్టుగా మరి అంతర్వేదిపాలెంలో ట్రైనింగ్కి వచ్చాను. మరి అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత మా సొంత ఊరిలోనే మొదటిగా మందిరం కట్టి ఆరాధన ప్రారంభించాం. అక్కడి నుంచి పరంజ్యోతి గారు వచ్చారు. అయ్యా స్వదేశీ ప్రవక్త రాణించడు కనుక నువ్వు నాగులంక అనమని రాజుల తాలూకులో నాగులంకని ఊరు పంపించారు. అక్కడి నుండి మరలా అమలాపురం తీసుకొచ్చారు. అమలాపురం నుంచి 10 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత మరి ఎన్నో శ్రమలు, అబ్బో చాలా గట్టి అయిన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీళ్ళు మర్డర్ చేసేస్తానన్నారు. రకరకాలుగా నన్ను శోధించారు. ఒక ఇంట్లో ప్రార్థన చేస్తాను, ఒక అబ్బాయి కాలర్ పట్టుకుని మర్డర్ చేసేస్తాను అన్నాడు. అన్నాం, నవ్వుతున్నావు ఏంటి అంటున్నాడు. నవ్వకపోతే ఏం చేద్దాం, చాసి కొట్టి తిరిగి తిరిగి పడిపోతున్నాడు ఆ రోజుల్లో, అంత బలంగా ఉండేవాడు. కానీ దేవుడు నా చేతులు కట్టేశాడు, మనసు అన్నీ మార్చేశాడు, అన్నిటికీ ఓర్చుకున్నా. కనుక వీళ్ళందరూ ఓ రోజు చెప్పుకుంటున్నారంటే ఊడి చేయలు, రే మన ఊరు వచ్చినాడు
సన్నంగా వచ్చే లావెక్కిపోయాడు, ఈయన తీసేయాలరా, సాల్తీ లేపేయాలి అని చెప్పుకుంటుంటే వాళ్ళు లేపేయాలనుకుంటే లేపేస్తారండి. అమలాపురం చాలా మంచివాళ్ళు, వాళ్ళు పగలేదని అనుకున్నారు, రాత్రి లేపేస్తారండి. అంత భయంకర మాట అది. ఒక అమ్మ విశ్వాసం ఎంద మాట వినేసి ఆమె ఊడిపు చేయడం నుంచి కోతలో కోసి ఆ రోజు వాడు పని చేత పరిగెత్తుకుని మా ఇంటికి వచ్చేసింది రాత్రి. ఏంటమ్మా అన్నాను. ఇంట్లో ఎవరికైనా బాగాలేదా ఏంటి, ఏడ్చేస్తుంది వచ్చి. నా కాళ్ళమే పడిపోతుంది. అయ్యో ఎవరికేమైపోయిందమ్మా, గమనీయులు గారు బాగాలేదా లేకపోతే పిల్లలు బాగాలేదా ఏంటని అడుగుతుంటే, కాదయ్యా నువ్వు ఆ కలకొల్లు నీదికి వెళ్ళని చంపేడే చూస్తున్నారయ్యా, నేను ఆ మాట చేస్తాను చెప్పుకున్నారయ్యా, అయ్యా 5 పిల్లలయ్యా అని ఏడ్చేస్తుంది పట్టుకుని. ఏం పర్లేదమ్మా, నన్ను లేపైతే నా ఆల్రెడీ లేసే రోజున ఎంతమంది లేపుంటాడు అయినా, నాకెందుకు భయం చావంటే అని చెప్పి నేను ఏం చేస్తే కదా, తప్పు చేస్తే కదా భయపడమన్నాను. మీరు అలా ముందుగా మాట్లాడొద్దన్నారు. ఆ మరలాడే ఎవరైతే కాళ్ళు పట్టుకున్నారు మరి చిన్నాన్న వారి కోట కొట్టుందో పట్టుకున్నారంట. వాళ్ళు ఏమో ఒక 6 మాసాలు జైలు, తర్వాత ₹1,00,000 ఎంత ఇచ్చారండి జరిమానా. కంగారు పడితే పరిగెడి వచ్చాడు దగ్గర, అయ్యా ఇదిగో నాకు జైలు అన్నారయ్యా, అదే అన్నారు, ఇదే ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని మరి ఆ రోజు తీర్పాటు వెళ్ళాడు. ₹150 తీసుకుని పొమ్మన్నారంట. దేవుడికి స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఆయన గొప్ప నిరీక్షణ వచ్చేసింది. ప్రార్థన పెట్టినారు రమ్మన్నాడు. నేను అనుకున్నాను కొన్ని రోజులు ఆగుదాంలే, వీళ్ళంతా మరి చాలా ఉద్రేకంగా ఉన్నారు, ఈ మాట చేద్దాం చెప్పుకున్నారని ఊరుకుంటే ఆయనకి ఆ గొడవ చేయటం మొదలుపెట్టాడు. మీరు రావాలి రాత్రి అన్నాడు అనేసి కత్తోడు పట్టుకొని ఆ కలకొల వారు ఇదంతా ఈరోజు రాత్రి ఎవడైనా కిక్కిరమన్నాడా, పాస్టర్ గారు ఇచ్చి డ్రమ్మ మీద దెబ్బేసినప్పుడు కిక్కిరమంటే మన కలకొల్లు ఇదంతా రక్త కొల్లు అయిపోద్దని కత్తెడు తిరిగాడంట. తిరిగినోడు అక్కడ పడేసేద్దు నాకు ఎదురు వచ్చేస్తున్నాడు కత్తట్టుకొని. ఏంటి బాబు ఏంటండి దన్న, ఏమి లేదు, నేను కలకొల్లు ఇదంతా తిరిగేసిన మా వాళ్ళని ఎవడైనా కిక్కిరమంటే ఈ రాత్రి నరికేతనం, ఈ నరికే మీటింగ్కి రాని బాబు, నేను సమాధాన సోద పాటించమన్న మా దేవుడు కాబట్టి వెళ్ళిపోన్నాను. లేదు 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 ఏం జరగదండి, రండి ఊరికే నేను ఆ ఉదయంతో వచ్చేసినాడు కత్తి పట్టుకుని. మీరు ఏమనుకోద్దని మొత్తం మీటింగ్ జరిగితే ఊళ్ళో ఉన్న పెద్దలు అందరూ కూర్చున్నారు. 2 గంటల ప్రసంగం చేశాను. అందరూ కలిసి దేవుని వాక్యం విని, అయ్యా ఎందుకు అంత మంచి మాటలు చెప్తుంటే ఆయన ఎందుకు మీరు మీ పిల్లలు ఇలాగ అల్లరి చేస్తున్నారు, ఎవడి కొడుకైనా పాస్టర్ గారి మీదకి కిక్కిరి మంటి గదిలో పెట్టి కొట్టేయండి అని ఒకరికొకరు చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక అందరి గట్టిగా స్తోత్రం చెబుదా హల్లెలూయా. అదే కాదు, ఈయన వచ్చినప్పటి నుంచి ఒక దేవదూత వచ్చినట్టు ఉంటుంది మనకి. ఈ ప్రాంతం అంతా చాలా సుఖశాంతులతో ఉంది. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని వారికి వారే దేవుని వాక్యం చెప్పుకుంటూ చాలా గౌరవించడం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం కలిగా. ఇది అది కాదని ఇంకా 40 రోజులు ఉపవాసం పెట్టుకున్నారు. 1973 సంవత్సరం అక్కడ ఉపవాసం ఉండి జూన్ నుండి ఆగస్టు 10 వరకు 40 రోజులు ఏమీ తినకుండా గదిలో పడికి ఏడవడం ప్రారంభించి, ఏంటయ్యా ఈ శోధన ఏంటి, బాధలు ఏంటి అని ఆ పట్టణం కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. 40 దినాలు పూర్తి అయిపోయింది. కొన్ని దినాలు అయిన తర్వాత ఎవరైతే కాలర్ పట్టుకున్న అబ్బాయి వచ్చాడు, అయ్యా నేను పెళ్లి చేసుకున్నాను, మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించమన్నాడు. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను, పెళ్లి చేసుకోండి నిజమే కానీ మిమ్మల్ని రమ్మంటున్నాడంటే మాకు నమ్మకం కుదరట్లేదు అంటే. ఆడు పెళ్లి చేసుకున్నాడో నాకు పెళ్లి చేస్తాడు ఏం తెలుసు, ఆడికి వెళ్ళాక ఆడు అప్పటికే మాట చేస్తానని కాలర్ పట్టుకున్నాడు. సరే వస్తున్నాడు అన్న. రాత్రి ప్రార్థన పూర్వక వెళ్ళి కొడుకులో పాలు పొందే మరి ఆయనే కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత కాలుకిచ్చి కాళ్ళకు మొక్కాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఉపవాస ప్రార్థన కాళ్ళను పట్టుకున్న వాడిని కాళ్ళు మొక్కిచ్చిందండి. దేవునికి స్తోత్రం కలిగాక. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి అద్భుతమైన కార్యాలు ఎన్నో దేవుడు జరిగించాడు. ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా భయంకరమైన పాపిగా జీవించిన నా జీవితాన్ని దేవుడు మార్చి ఆయన సేవకునిగా పిలుచుకున్న భార్య యొక్క ప్రార్థన, ఆమె పొందిన రక్షణ నాకు కూడా దేవుడు అనుగ్రహించి ఇద్దరం కలిసి ఏక మనసుతో ప్రార్థించగా దేవుడు అద్భుతమైన కార్యాలు 5 పిల్లల్ని ఇచ్చాడు మాకు. 5 అలా పడుకోబెట్టి ఇద్దరం కలిసి చెరుకు పక్కన చేతులెట్టి ఏడుస్తూ ఉండేవాడు తెల్లవాడు. వీళ్ళు భవిష్యత్తు రే 5 పిల్లలకన్నా ఏం చేద్దామని ఎలా పెంచుతూ ఉంటున్నారు, సేవకొచ్చి ఎలా పెంచుతామని. మరి ఆయన పెంచుకునేవాడు ఆయన
కన్నీరు గారి ప్రార్థించాం. ఏ బిడ్డకు ఏ లోటు లేకుండా ఒకరిని మించి ఒకరు దేవుడు అద్భుతమైన సేవకులుగా వాళ్ళు ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. యాషోయ గారి అత్తరువులోనే పెద్ద కూతురు సేవ 5,000 మంది బట్టి సంఘం కట్టారు. 30 మంది సేవకులు చిత్తమొచ్చారు. అద్భుతమైన సేవ. మరి మా అల్లుడు కూతురు చేశారు. ఆయన ప్రభు పిలుచుకున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ వారి యొక్క కొడుకులిద్దరు కూడా మంచి సేవకులుగా సిద్ధపడి దేవుని సేవ చేస్తున్నారు. అలా రెండవదిగా కేజీఆర్ సంజయ్ గారు కూడా అండమాన్లో ఉన్నారు. ఇప్పుడే జాషువా జ్యోతి గారు మరణం అండమాన్లో చూశారు మిమ్మల్ని. కనుక అండమాన్లో కూడా మంచి పరిచర్య జరుగుతుంది. అలా మూడవదిగా పరంజ్యోతి, ఆయన మంచి ఆరాధికుడు, మంచి కీబోర్డు ప్లేయరు, మంచి తలాంతులు కలిగిన వాడు. ఈ మధ్య కొంచెం బలహీనమై లేవలేకపోతున్నాడు. వాళ్ళు కూడా ఒక మంచి సంఘాన్ని కట్టి దేవుని సేవ చేస్తున్నారు. నాలుగవదిగా యేసుపాల్ గారు, మీ అందరికీ తెలిసి ఉండాలి. ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఆయన లేకుండా జరుగుతుంది, పెద్ద పెద్ద ఆరాధన. కనుక ఆయన కూడా సంగారెడ్డిలో బేరంగోళ్ళు సేవ జరిగిస్తున్నాడు, హైదరాబాద్లో. మరి ఆఖరిదిగా జ్యోతిరాజు గారు, ఆయన నాతోనే ఉండి వాళ్ళ అమ్మ చనిపోతారు నా యొక్క ఇంట్లోనే మేము అందరం కలిసి ఒక చోట ఉండి ప్రభు సేవ పరిచర్య చేస్తున్నాం. ఆయన దేశ విదేశాలు తిరుగుతూ అద్భుతమైన సేవ చేస్తున్నాడు. ఆ విధంగా మా కుటుంబం మాకిచ్చిన 5 బిడ్డలు చేసిన తల్లిదండ్రులుగా కన్నీరు గార్చిన ప్రార్థన ఆలకించి దేవుడు వాడిని ఆశీర్వదించి బలంగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మేమేమి గొప్పోళ్ళుగా సేవకు రాలేదండి. సేవకు వచ్చినప్పుడు కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో వచ్చిన మమ్మల్ని మరి కాళ్ళకి చెప్పులు లేని కారు లేని నడిపిస్తున్నాడంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని మందిరంలో ఈ దినాన్ని ప్రతిష్ఠించుకొని ఎలాగైతే ప్రతిష్ఠితతో కూడిన ప్రార్థన చేస్తామో అటువంటి వారి బిడ్డల్ని, అటువంటి వారి కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఇక్కడ క్రైస్తవులు లేకపోవచ్చు, విశ్వాసం లేకపోవచ్చు. ఈ ప్రాంతంలో మొదలుపెట్టిన తర్వాత అనేకమైన ప్రజల్ని అన్నిటికీ దేవుడు నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. ఈ స్థలమంతా మందిరం కట్టినా కూడా సరిపోనంత ప్రజలు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏలూరు వచ్చానండి, ఏమీ లేదు, తెల్లతోమ చెట్లు మాత్రం ఉన్నాయి. నాకు చేత అక్కడ పంపించారు. అమలాపురంలో 800 మంది సంఘాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వస్తే మొదటి ఆరాధన అమ్మగారు, నేను, యేసుబాబు, జ్యోతిరాజు నలుగురే ఆడ కూర్చొని మా ఇద్దరం మరి ఇంతమందిలో ప్రార్థన చేసి ఆరాధన నడిపించి పరంజ్యోతి గారిని పంచకట్టుకుంటున్న ఆ పక్క ఊగితులు ఊగుతూ పాటలు పాడే నాకు అక్కడికి వచ్చినప్పటికి ఏం చేయాలి? మేము నలుగురిమే. నన్ను చూసి ఆవిడ ఏడుస్తుంది, ఆవిడ చూసి నేను ఏడ్చాను, మా ఇద్దరు చూసి మా ఇద్దరు పిల్లలు ఏడ్చారు. అది మొదటి ఆరాధన. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇల్లు అద్దె తీసుకొని ఇంటికి కూడా వచ్చుకోవాలి. క్రైస్తవులే, వాళ్ళు కూడా వచ్చి కూర్చోలేదు. ఆ విధంగా మొట్టమొదటి ఆరాధన ప్రారంభించాం. మరి మొన్న మే 10వ తారీఖుకి 40 సంవత్సరాలు వారి యొక్క మందిరం ఆరంభించి అక్కడ సేవ ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తయ్యే. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నాకు 40 సంవత్సరాలు పూర్తయ్యాయి అంటే నా దానికి ముందు మరి 10 సంవత్సరాలు అమలాపురం, దానికి ముందు పేటరాయ్య గారు 10 సంవత్సరాలు. పేటరాయ్య గారి సేవ ఎంత చెప్పనా? అది 10, ఇది ఒక 50, 60 సంవత్సరాల సేవకులు. దేవునికి స్తోత్రం కలిగాక. అమ్మగారు 60 సంవత్సరాలు సేవ చేశారు కనుక మరి ఈ యొక్క 80 సంవత్సరాల వయసులో ఇంకా ప్రభు యొక్క సంఘంలో ఈ విధంగా నిలబడి సాక్షిగా ఉండడానికి దేవుడు చూపించిన కృప ఏంటంటే ఆ దినాన్ని వాళ్ళు కాల్చిన కన్నీరు యొక్క ఫలితమే ఈరోజు ఆరోగ్యవంతులుగా ఉండడానికి గల కారణం. దేవుని స్తోత్రం. అందరు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులు బిడ్డల కొరకు మోకరించి ప్రార్థిస్తారో వారి బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో మనం చూడబోతున్నాం. ఏ తల్లిదండ్రులు, ఈ కుటుంబ విశ్వాసులు కూడా అందుకనే రేయి మొదటి జాములు వేసి మొర్రపెట్టు,
నీళ్లు కుమ్మరించిన నీ హృదయాన్ని అరచందులు కుమ్మరించు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు చేతులెత్తు అని దేవుని వాక్యుడు రాయబడింది. ఏ తల్లిదండ్రులు బిడ్డలు మరి ముందు పెట్టుకుని చేతులెత్తి ప్రార్థిస్తారో వారి బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. పిల్లలు లేరు, మరి పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు. పిల్లలు ఇచ్చిన తర్వాత మందిరి గారు రావడం సాగట్లేదని మీకు తెలుసు కదా అంటారు. అది కాదండి, నీ పిల్లలు ఇచ్చింది ఎందుకు? వారిని దేవుడు ఆశీర్వదించడానికి, నిన్ను దేవుడు దీవించడానికి. వారిని పిల్లలు కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలు మీ బిడ్డల ద్వారా మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అది దైవజనులుగా మరి మా కుటుంబాలు అనుభవించే గనుక ఆ మాటలు మీ ముందు ఈ విధంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను కనుక ప్రియులారా, మరి చాలా సమయం అవుతుంది. మరి ఇక్కడ దేవుని యొక్క మందిర ప్రతిష్టలో మరి చక్కని వాక్యాలు దైవజనులు కూడా చెప్పారు. కాబట్టి దేవుని యొక్క మహిమ ఎంత గొప్పది అంటే ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం కదా, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తమ్ము తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి. అది వెతకాలంటే చెడు మార్గం విడిచిపెట్టి ఎతకాలి. లోపలంతా కుళ్ళు పెట్టుకుని, అసూయ పెట్టుకుని, ద్వేషాలు పెట్టుకుని, మోసాలు చేస్తూ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి దేవుని వినడం, పవిత్రమైన హృదయంతో దేవుని సందుకు వచ్చి మొరపెడితే అటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక ఏమన్నాడు ఆయన? ఆకాశం అందుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపాలు క్షమిస్తాను, వాళ్ళ దేశాన్ని బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగాక. మన దేశ నాయకులు సరైన పరిపాలన చేయాలంటే దేశంలో ఉన్న క్రైస్తవులందరూ ప్రార్థన చేయాలి. మన దేశం దేవునికి సొంతం అవ్వాలంటే క్రైస్తవ సంఘాలు ఏకమించి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆ విధంగా ప్రార్థించే ప్రార్థనా పరులైన వారు దేవుని మందిరానికి చాలా అవసరం. మందిరంలో వచ్చి ప్రార్థన ఏం జరుగుతుందంట? మొదట ఏం చెప్పాం మనం? శ్రమ తొలగిపోతుంది, తర్వాత ఫలాలు వస్తాయి, వరాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, తర్వాత సంతోషం కలుగుతుంది, మన హృదయాలు ఉల్లసిస్తాయి. కనుక ఆనందంతో కేకలు వేసి దేవుని ఆనందించాలి. అలాగే ఇంకా దేవుని వాక్యం మనం చూసినప్పుడు, మనం దేవుని ఆలయంగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని మందిరం ఎంత పవిత్రమైనదో సొలొమోను దేవాలయంలో చూద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు వారి చేయ ప్రార్థనలు ముగించినప్పుడు అగ్ని అంటే ఆకాశం నుండి దిగి మోషే కాలంలో దిగొచ్చింది. తేజో మహిమ ప్రకాశించింది. మోషే గారు చూడలేనంత మహాప్రకాశమైన వెలుగుతో దేవుడు వారిని నింపాడు. ఇక్కడ సొలొమోను దేవాలయంలో కూడా ప్రార్థించి ముగించిన తరువాత జరిగిన ఆలయ ప్రతిష్ఠ అయిన తర్వాత జరిగిన గొప్ప అద్భుతం చూద్దాం. అక్కడ చదవండి అమ్మా. నిండెను యెహోవా తేజస్సు మందిరము నిండా నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేనంత మహత్తరమైన శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మందిరములో ప్రవేశించి వారందరూ కూడా దేవుని శక్తిని చూడబోతున్నారు, దేవుని కార్యాలు చూడబోతున్నారు, అద్భుతమైన ఆత్మ చేత నింపబడబోతున్నారు, దేవుని యొక్క స్వస్థతలు ఈ మందిరంలో చూడబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కింద వచ్చిన 16 వచ్చిన చదువుతున్నప్పుడు అక్కడ మంచి మాట రాబడింది. అయితే చూడండి, నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండినట్లుగా పరిశుద్ధ పరిస్థితిని, అదే కాదు ఈ స్థలమందు చేయు ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని ఆలకిస్తాయి. దేవునికి స్తోత్రం కలిగాలి. అటువంటి గొప్ప అద్భుతమైన శక్తివంతమైన కార్యాలు ఈ యొక్క నూతన మందిరంలో దేవుడు మన కొరకు జరిగించును గాక. మరి సమయంలో నన్ను ఆహ్వానించి ఈ విధంగా మరి సత్కరించి ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మరి ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను పెద్దమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే నక్షత్రమ్మ గారికి వందనాలు. ఇద్దరు నక్షత్రాలే, వాడు ఇస్తే వీడేమో నక్షత్రం, వదిన ఆడవలసిన నక్షత్రాలు. మనకి మొన్నే కదా నక్షత్రం గురించి చెప్పుకున్నాం. నక్షత్రాలు 2 ఇక్కడ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలిగాక.
దేవుడు వారి ఇరువురిని దీవించిన గాక. మరి ఈ విధంగా నన్ను పిలిచి ఈ యొక్క సమయం ఇచ్చిన మరి జాషువా జ్యోతయ్య గారికి, ప్రత్యేకమైన కుటుంబానికి వందనాలు. సంఘానికి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ నా కుటుంబం తరపున, ఏలూరు మన్నా సంఘం తరపున మరి ప్రత్యేకముగా మీకు నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్న. దేవుడి మాటలు మన వెనుకలు దీవించుగాక. చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. చాలా శ్రేష్టమైన సందేశం మరి దైవజనుడి నోట దేవుడు మనకు అందించారు. నిజంగా చూసారండి, ఇది దైవ సంకల్పం. దేవుని స్తోత్రం.